నెల్లూరు జిల్లా కావలి రూరల్ రుద్రకోట గ్రామంలోని ఆర్టీఓ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పట్టణానికి సంబంధించి ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాన్ని ఈరోజు సోదరుడు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారుల సమక్షంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. భవనాన్ని నిర్మించడం, దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారి చొరవతో 5 ఎకరాల సువిశాలమైనటువంటి విస్తీర్ణం కలిగినటువంటి సైట్ సేకరించడం, దానిలో రాబోయేటువంటి రోజుల్లో రవాణా శాఖకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సేవలు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ ఆర్టీఓగా పనిచేస్తున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నిటికీ రూపకల్పన చేసి ఈరోజు ప్రాథమికంగా ఈ రవాణా శాఖ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి రవాణా శాఖకు సంబంధించినటువంటి అన్ని సర్వీసులు ఈ ప్రాంగణంలోనే అందించడంతో పాటు అదేవిధంగా చిన్న వయసు నుంచి పిల్లలకి రహదారి భద్రత మీద అవగాహన కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి పాఠశాల దగ్గర నుంచి స్కూళ్ళు, కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడి ఆ పిల్లల్ని తీసుకొచ్చి రహదారి భద్రత గురించి, ఏదో రహదారి భద్రత అంటే వారోత్సవాలు జరపడం, కొద్ది రోజులు అవగాహన కల్పించడం, వదిలివేయడం అనేటువంటిది కాకుండా కంటిన్యూస్ ప్రాసెస్ ఇది కొనసాగాలనేటువంటి లక్ష్యంతో చిన్న వయసు నుండి పిల్లల్లో ఆ క్రమశిక్షణ అలవర్చుకోవాలి, రహదారి భద్రతకు సంబంధించి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి, దాని ద్వారా రోడ్డుకు సంబంధించినటువంటి ప్రమాదాలు నివారించడానికి, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఏర్పడుతుందనేటువంటి లక్ష్యంతో ఈరోజు దానికి సంబంధించి కూడా ఈరోజు వాళ్ళకి అవగాహన కల్పించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు మా మినిస్టర్ గారు కూడా, నా సహచర మంత్రివర్గులు కూడా రావాల్సి ఉంటే ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నందువల్ల ఆయన రద్దు చేసుకోవడం, ఏదేమైనా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కాబట్టి ఈరోజు ప్రారంభిస్తామని చెప్పి సోదరులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కోరిక మేరకు ఈ కార్యాలయాన్ని ప్రారంభించాం. మరలా ఒకరోజు రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి నా సోదరుడు విశ్వరూప్ గారిని కూడా ఆహ్వానించి మిగిలిపోయినటువంటి అభివృద్ధి పనులన్నిటికీ కూడా నిధులు మంజూరు చేయించి ఇది ఒక మోడల్ కార్యాలయం లాగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా